అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. రైట్, రేవంత్ రెడ్డి అనుకుంటా ఉన్నాడు, కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుంటా ఉన్నది ఏమనంటే హిమాయత్ సాగర్ నుంచి మూసీ సుందరీకరణ, హిమాయత్ సాగర్ నుంచి మూసీ నది వరకు ఈసీ మూసీలో దాదాపు భూములు సేకరించి, ఇళ్లను కూలగొట్టి భూములు సేకరించి అక్కడ నిర్మాణాలు చేపట్టాలని చూస్తూ ఉన్నది. వాస్తవానికి ఇక్కడ అర్థం కాని ముచ్చట ఏంటంటే ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్న వాటిని కూల్చివేసి ఖాళీగా ఉంచుతారు. కానీ రేవంత్ రెడ్డి విధానం చూస్తూ ఉంటే ఇది కేవలం రియల్ ఎస్టేట్ దందా, రియల్ ఎస్టేట్ వ్యాపారము, కేవలం ఇంకా ఏదో చేయడం కోసం తప్ప ఇంకొకటి కాదు. ఏదో చెరువులను కాపాడాలి, కుంటలను కాపాడాలి, ఎఫ్టీఎల్ను కాపాడాలి, బఫర్ జోన్లు కాపాడాలి అనే ఆలోచన మాత్రం ఇందులో లేదు. వాస్తవానికి రేవంత్ రెడ్డి నిజంగానే నేను ఎఫ్టీఎల్ బఫర్ జోన్లను కాపాడుతా, చెరువులను కాపాడుతా, మూసీ నదిని కాపాడుతా, మూసీ నది సుందరీకరణ చేస్తా అని అంటే ఏం చేయాలి? ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్న వాటిని తీసేసి, నిజంగా ఇప్పుడు తీసేయాల్సిన అవసరం లేదు, కాలక్రమేణా ఎఫ్టీఎల్ బఫర్ జోన్లు అనేటివి భూకమతం అనేది పెరుగుతూ వస్తూ ఉంటుంది. ఏమంటారు, ప్రజలు నివాసము పెరగాలంటే భూమి కమతం అనేది ఏర్పడుతూ ఉండాలి. ఇక్కడ ముచ్చట ఏంటంటే ఎఫ్టీఎల్ బఫర్ జోను అని చెప్పేసి కూలగొడుతుండో, నోటీసులు ఇస్తుండో, మరి కూలగొట్టిన వాటిని ఖాళీగానే ఉంచాలి కదా. అది ఆ నది కిందికే వస్తుంది ఆ జాగా అని చెప్పేసి ఖాళీగానే ఉంచాలి కదా. కానీ ఖాళీగా ఉంచడాయినే పెద్ద పెద్ద ఆకాశ హార్మ్యాలు, మేడలు, మిద్దలు, కోట్ల రూపాయలు పెట్టి, వేల కోట్ల రూపాయలు పెట్టి గాంధీ తాత విగ్రహాలు ఇట్లా పెట్టుకుంటూ పోతాడు అన్నట్టు. అంతకు మించి ఏమీ లే. ఇక్కడ ఈ వీడియోలు అన్నీ మాట్లాడుకుందాం. ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ యొక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో బలాన్ని ఇస్తుంది. ప్లీజ్ 1 సబ్స్క్రైబ్. రైట్, మొత్తం మీద 5,000 కోట్ల రూపాయలతో పెడతా అన్న గాంధీ తాత విగ్రహం పెట్టాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాడు కదా. ఈ మధుర్ రిడ్స్ అపార్ట్మెంట్కి సంబంధించి అందులో ఉన్న దాదాపు 450 కుటుంబాలను రోడ్డు పాలు చేసి, 2,000 మందికి మీద వాళ్ళని రోడ్డు పాలు చేసి, వాళ్ళని రోడ్డు మీద వాడేసి ఇలా ఏం చేస్తామని అనుకుంటున్నాడు? ఆ జాగాలను సేకరించి ఆ జాగా ప్లేస్లో గాంధీ తాత విగ్రహం పెట్టాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాడు రేవంత్ రెడ్డి. నిర్ణయం తీసుకొని గాంధీ తాత విగ్రహం పెట్టిన తర్వాత చిన్నగా భవనాలు నిర్మించుకుంటా అట్లా చేసుకుంటా పోతాడన్నట్టు. అంచనా వ్యయం 10,000 కుటుంబాలే కానీ, అంచనాలు 10,000 కుటుంబాలే కానీ, నిపుణులు అంచనా వేసిన దాని ప్రకారం, ప్రజా సంఘాల నాయకులు అంచనాలు వేసిన దాని ప్రకారము దాదాపు 1,50,000 మంది బాధితులు వెళ్తారు. దీంట్లో 1,50,000 కుటుంబాలు రోడ్డు పాలైతాయి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. 3,792 ఎకరాలు అని చెప్పేసి 3,279 ఎకరాలు, 17 ఇల్లు షాపులను కూల్చేయనున్న రేవంత్ సర్కార్ అని చెప్పేసి లెక్కలు వస్తూ ఉన్నాయి. వీటికి నోటీసులు ఇచ్చిండ్రు, ఇంత జాగాకు నోటీసులు ఇచ్చిండ్రు అని అన్నారు. కానీ దాదాపు 1,00,000 కుటుంబాలు రోడ్డున పడతాయి అని చెప్పేసి ప్రజా సంఘాల నాయకులు చెప్తా ఉన్నారు. రైట్, ఎవరు అడ్డొచ్చినా ఆగేది లేదు. ఇప్పుడు రెవెన్యూ అధికారులు అక్కడ పోయి ఆల్రెడీ అక్కడ వాళ్ళకు నోటీసులు ఇచ్చుకుంటా మేము భూమి సేకరిస్తాము అని చెప్పేసి అవన్నీ మా హ్యాండ్ ఓవర్లకు వచ్చేసినాయి, కంపల్సరీ మీరు ఖాళీ చేయాల్సిందే అని చెప్పేసి అక్కడున్న ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి అక్కడున్న ప్రజలను ఆగం చేసే సిచ్యువేషన్ కనబడుతూ ఉన్నది. అక్కడ పోతా ఉన్నారు, మేము అట్లా అది చేస్తాం ఇది చేస్తామని చెప్పేసి తగ్గేది లేదు అని చెప్పేసి రెవెన్యూ అధికారులు మూసీ సుందరీకరణలో భాగంగా భూసేకరణ కోసం నిర్మాణాలు స్వాధీనం చేసుకుంటున్నాం. మధు పార్క్ అపార్ట్మెంట్ కూడా బఫర్ జోన్లోనే ఉన్నది. 2004లో మధు పార్క్ అపార్ట్మెంట్ 12 మీటర్ల బఫర్ జోన్లో ఉండేది. 2012లో అది 50 మీటర్లకు పెరిగింది అని చెప్పేసి అక్కడున్న అధికారుల అనుమతులతోనే మధు పార్క్ అపార్ట్మెంట్ నిర్మించారు. అప్పుడు అనుమతులతోనే నిర్మించారు. ఎప్పుడు? 2012లో పూర్తయింది అది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. కానీ ఏమంటారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో. ఎంపీ, కాంగ్రెస్ ఎంపీ చామల గమ్మతి ముచ్చట చెప్తాడు. ఆయన ఉన్నిజ్జతి మొత్తం ఓడగొట్టుకున్నాడు, అడ్డంగా బుక్ అయిండు. 2012లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది అని చెప్పేసి అడ్డంగా బుక్ అయిపోయిండు. ఇది 2012లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నదని చెప్పేసి అడ్డంగా బుక్ అయిపోయిండు. సారీ. రైట్, మొత్తం మీద గాంధీ తాత మునిమనుమడు తుషార్ రేవంత్ రెడ్డికి జులకిచ్చిందని చెప్పుకోవాలి. మామూలు జులక్ కాదోల్లా ఇది. గాంధీ పేరుతోటి ఇటువంటి చెయ్యొద్దు.
ఒకవేళ గాంధీ బతికి ఉంటే, గాంధీ తాత కనుక బతికి ఉంటే నా పేరు మీద ఇవన్నీ చేయొద్దు అని చెప్పేసి ఆయన ఖండించటోళ్ళు అని చెప్పేసి హితవు పలికిండ్రు, వార్నింగ్ ఇచ్చినట్టే చేసిండ్రు తుషార్ గాంధీ. గాంధీ తాత మునుమనుమడు. అక్కడ ఉన్న పిల్లలు మధు పార్క్ అపార్ట్మెంట్ ఏదైతే ఉన్నదో ఆ అపార్ట్మెంట్ పిల్లలు ప్రశ్నిస్తూ ఉన్నారు, గాంధీ పుట్టిన గుజరాత్ వాళ్ళే సపోర్ట్ చేస్తలేరు, ఇలా తెలంగాణ రాష్ట్రంలో పెట్టాలని మీరు ఎందుకు అనుకుంటా ఉన్నారు, డెవలప్మెంట్కు మేము అడ్డుపడతలేము, కానీ మా ఇండ్లు కూలగొట్టి మమ్మల్ని యాగం చేయాలని ఎందుకు చూస్తూ ఉన్నారని చెప్పేసి చిన్న చిన్న పిల్లలు ప్రశ్నిస్తూ ఉన్నారు. అక్కడ వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలకు ఒక్కల దగ్గర సమాధానం ఉన్నదా ఈ కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గర? ఒక్కల దగ్గర అంతగానం అవసరం ఏమున్నది? ఇప్పుడు 5,000 కోట్ల రూపాయలు, నన్ను ఘోషణ రూపాయి లేదంటాడు, రోడ్లు వేయడానికి రూపాయి లేదంటాడు, ప్రభుత్వ ఉద్యోగులకు పైసలు ఇవ్వడానికి పైసలు లేవంటాడు, రిటైర్మెంట్ ఎంప్లాయీస్కు పైసలు ఇవ్వాలంటే పైసలు లేవంటాడు, నన్ను కోసుకొని తింటారా వండుకొని తింటారా అంటాడు. 200 కోట్ల రూపాయలు ఫుట్బాల్ ఆటలకు ఉంటాయి, 100 కోట్ల రూపాయలు అందాల పోటీలకు ఉంటాయి, ఫుట్బాల్ మైదానాలు డెవలప్ చేయాలని చెప్పేసి డెవలప్మెంట్కు పైసలు ఉంటాయి, ఆరోపణలు ఎదుర్కొంటున్న సంస్థలకు అప్పచెప్పడానికి పైసలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళే కదా కమిషన్లు ఇచ్చేటోళ్ళు ఇయ్యాల. రైట్, మొత్తం మీద సిచ్యువేషన్ చూసుకున్నట్టయితే ఒక ఘోరమైన పరిస్థితి అయితే అక్కడ నెలకొని ఉన్నది. మీరు ఏం చేసినా ఇక్కడికి వెళ్ళి కదిలేదు లేదని చెప్పేసి అక్కడ ఎవరైతే భూబాధితులు ఉంటారో, మూసీ సుందరీకరణ, మూసీ రివర్ ఫ్రంట్ బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అక్కడ మండిపడతా ఉన్నారు, రేవంత్ రెడ్డి సర్కార్ మీద దుమ్మెత్తిపోస్తూ ఉన్నారు. రైట్, తుషార్ గాంధీ గాంధీ తాత మునిమనుమడు తుషార్ గాంధీ ట్విట్టర్ వేదికగా స్పందించిండ్రు. డిస్ప్లేసింగ్ రెసిడెంట్స్ టు క్రియేట్ ఏ స్పేస్ ఫర్ ఏ గాంధీ స్టాచ్యూ ఈజ్ ద మోస్ట్ అన్గాంధీయన్ యాక్షన్. ఇది గాంధీ వాదం కానే కాదు అని చెప్పేసి, ఇది గాంధీ సిద్ధాంతాలకు వ్యతిరేకం అని చెప్పేసి తుషార్ గాంధీ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేసి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎంఓను ట్యాగ్ చేసి మరి మై అప్పీల్ టు ద సీఎం ఆఫ్ తెలంగాణ is to please not do it. రేవంత్ యనుమల తెలంగాణ సీఎంఓ బాపు వుడ్ హ్యావ్ సేడ్ నాట్ ఇన్ మై నేమ్ స్టాప్ ఇట్ అని చెప్పేసి, ఒకవేళ గాంధీ బతికి ఉంటే నా పేరు మీద ఇవి చేయొద్దు మీరు ఆపేయండి అని చెప్పేసి చెప్పేటోళ్ళు అని చెప్పేసి, మరి దీని మీద ఏం స్పందిస్తాడు రేవంత్ రెడ్డి? మరి అక్కడ వాళ్ళేమో ఎంతగానో అది చేసినా కూడా వాళ్ళు పాపము ప్రజలు బాధితులు ఎంతగానో మొరబెట్టుకున్నా కూడా ఆగేటట్టు కనబడతలే. మరి దీనికి ఏమైనా స్పందిస్తారా అనేది చూడాలి. మొత్తం మీద తుషార్ గాంధీ రేవంత్ రెడ్డికి షాక్ ఇచ్చిండని చెప్పుకోవాలి, ఒక జులకిచ్చిండని చెప్పుకోవాలి. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ శనార్థి.